ఆన్లైన్ బెట్టింగ్ దందాపై పోలీస్ ఆపరేషన్ అట. 3 రాష్ట్రాల్లో తెలంగాణ సిఐడి సిట్ ప్రత్యేక తనిఖీలు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో 8 మంది ఆపరేటర్ల అరెస్ట్. సూత్రధారులు విదేశాల్లో ఉన్నట్లు గుర్తింపు. ఈ పనికిరాని ఈ ఆన్లైన్ బెట్టింగ్ దందా వల్ల జీవితాలే ఆగమైపోతున్నాయి. అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఇది ఇంటింటికి వెల్లునుకుపోయింది. ఇది అసలు మనకు తెలియలేదు. వీడు ఆన్లైన్ బెట్టింగ్లో పైసలు పోగొట్టుకుండా అని మనకు తెలియలేదు. వాడు మనల్ని ఇంకోరిని 5,000, 10,000, 20,000 అని వసూలు చేస్తుంటారు చూసినావా. ఇక వాళ్ళంతా ఇదే బ్యాచ్లోకి వెళ్ళిపోయారు. వాడు మొన్నటిదాకా బాగానే ఉండే గారు 5,000 అడుగుతున్నానంటే వాడు ఆన్లైన్ బెట్టింగ్లో పైసలు పెట్టిండు. మొన్న ఒక ఫోన్ వచ్చింది. ఒక ఆయన అంటే 23 కోట్లు పోగొట్టుకున్నాడట. 23 crores ఆన్లైన్ బెట్టింగ్లో. అసలు తెలవకుండానే అందులోకి ఎంటర్ అయిపోతున్నాయి. ఇప్పుడు పక్కన కూర్చొని కూడా ఆడుతూ ఉంటాడు. ఏంద్రా ఇది అనగానే ఆన్లైన్ బెట్టింగ్. ఏం లేదానికి ఇది డౌన్లోడ్ చేసుకో అనగానే కథ ఆయన డౌన్లోడ్ స్టార్ట్ చేస్తే కథమేనా. ఇక అది మొత్తం వెనకాల ఉన్నది అంతా కరిగిపోతూనే ఉన్నది. లక్షలు, కోట్లు పైసలు పోతున్నాయి, ప్రాణాలు కూడా పోతున్నాయి. ఎంతోమంది పిల్లలు, అమాయక పిల్లలు, ఇవాళ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ చేసే పిల్లలు తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. ఈ డబ్బులను ఎక్కడ పోతాయండి? మొత్తం విదేశాలకే పోతాయి. అట్లా ఎన్ని కోట్ల రూపాయలు పోతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో తెలంగాణ పోలీసుల దర్యాప్తు కీలక పురోగతి సాధించింది. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ల అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందంతో పాటు సిఐడి పోలీసులు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో 6 బృందాలతో అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న 8 మంది ఆపరేటర్లను గుర్తించి అరెస్ట్ చేశారు. ఆయా ప్రాంతాల్లోని బెట్టింగ్ యాప్ నిర్వహణ కేంద్రాల నుంచి భారీ డేటాతో కూడిన హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహణ కోసం వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలు, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు గుర్తించారు. ఆయా బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు. ఈ ముఠాలు దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. ఆన్లైన్ బెట్టింగ్ పై నిషేధం ఉన్న తెలంగాణలో కూడా కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నట్లు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు తాజ్ 0077, firefly.live, ఆంధ్ర 365, విఎల్ బుక్, తెలుగు 365, S365 పేర్లతో కూడిన బెట్టింగ్ యాప్ను నిర్వహిస్తున్నారట. ఈ యాప్ల సూత్రధారులు విదేశాల్లో ఉన్నారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన 8 మంది నిందితులను ఆయా ప్రాంతాల్లోని న్యాయస్థానాల్లో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ పైన వారిని గురువారం హైదరాబాద్కు తీసుకురాబోతున్నట్లు సిఐడి అధికారులు తెలిపారు. సో ఇంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఇంకొకటి కూడా చేయాలి ఏంటంటే, ఇప్పుడు ఎవరెవరు బెట్టింగ్ యాప్లు ఆడుతున్నారు అన్నది కూడా కనుక్కునేటువంటి ఒక మెకానిజం తయారు చేయాలి. తయారు చేసి వాళ్ళ పేరెంట్స్కి కూడా నోటీసులు ఇవ్వాలి. ఎందుకంటే నోటీస్ మీన్స్ మీ అబ్బాయి ఈ రకంగా బెట్టింగ్ యాప్ ఆడుతున్నాడు అనే కోణంలో వాళ్ళ పేరెంట్స్ని గుర్తించి వాళ్ళ పేరెంట్స్ కూడా సమాచారం ఇచ్చేలాంటి మెకానిజం తయారు చేయాలి. అప్పుడు కొంత భయం అనేది వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ఆర్ సంథింగ్ ఏదైనా ఓపెన్ చేస్తే ఇది మనకి ఇబ్బంది, రేపు పొద్దున పోలీసులు వస్తారు మన ఇంటికి అనే ఒక భయం ఉంటే దాన్ని ఎందుకు ఓపెన్ చేస్తాడు వాడు? ఎందుకు ఆడతాడు? సో అట్లాంటి మెకానిజం తయారు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దీని మీద పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి, ఎగ్జాంపుల్స్ చూపించాలి. ఇగో ఫలానా బెట్టింగ్ యాప్ ఉన్నది, దీని వెనకాల ఈ సాఫ్ట్వేర్ ఉన్నది, మీ డబ్బులే తీసుకుంటాడు తప్ప వాడెందుకు పైసలు ఇస్తాడు, దాని వెనకాల ఉన్నాయి ఇదేంటి అన్నది టెక్నికల్ పీపుల్ని దాని మీద రీసెర్చ్ చేయించి, సో ఇది ప్రజలకు అవగాహన కల్పించేలాగా ఆ పర్టికులర్ యాప్ మీద అవగాహన కల్పించాలి. ఇప్పుడు వాడు బెట్టింగ్ యాప్ వాడు లాభం కోసం చేస్తాడా, లేకపోతే వాడు నష్టపోయినా పర్లేదని వాడు ఆ యాప్ తయారు చేస్తాడా? వాడు యాప్ దానికి తయారు చేసి సాఫ్ట్వేర్ ఇదంతా కూడా వానికి అనుకూలంగానే చేసుకుంటాడు. 2,000, 3,000 పెట్టినప్పుడు వస్తుంది, దాని తర్వాత నువ్వు ఎక్కువ పెట్టే కొద్దీ పోతుంది. సింపుల్ అంతే. ఆ సాఫ్ట్వేర్ అట్లా తయారు చేయబడి ఉంటుంది. సో ఇది విప్పి చెప్పగలగాలి. ఆ వస్తున్నటువంటి యాప్లు వీటి గురించిన సమాచారము ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఈ పోలీసులని ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఇది ఆగుతుంది. ఇక మీరు ఇట్లాంటి ఎన్ని పట్టుకున్నా ఉపయోగం లేదు. వాడు ఈ దారి కాకపోతే ఇంకో దారి ఎంచుకుంటాడు. ఇదంతా కూడా విదేశాల నుంచి ఆపరేట్ చేయబడుతున్నది దాదాపుగా.